ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు అలాగే మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. 1950లో మనం రాజ్యాంగాన్ని అమలుపరుచుకొని ఒక గణతంత్ర రిపబ్లిక్గా అవతరించినాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ద్వారా భారతదేశ ప్రజలకు కావాల్సిన హక్కులను, వాళ్ళకు కావాల్సిన అభివృద్ధి ఫలాలను అన్ని ప్రభుత్వాలు కూడా ఈరోజు ఇస్తూ జీవన ప్రమాణాలను పెంచింది. రాజ్యాంగం ద్వారా మాత్రమే అన్నీ సాధ్యమన్న విషయం ఈరోజు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత ఎన్నో దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పురుడుపోసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నియంతృత్వ ధోరణిలోకి, డిక్టేటర్షిప్లోకి, తర్వాత అరాచక వ్యవస్థలోకి, మత రాజ్యంగా మారిన చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. అయినా కూడా తట్టుకొని నిలబడి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అన్ని మానవతా విలువలతో కూడిన పరిపాలన మన ప్రజలకు అందిస్తున్నామంటే దాని గొప్పతనం మనం తెచ్చుకున్న రాజ్యాంగం. ఆ రోజు అంబేద్కర్ గారు, మిగతా పెద్దలు భవిష్యత్ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రు. ఆ రాజ్యాంగమే ఈరోజు మన దేశాన్ని కాపాడుతూ ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకున్నంత వరకు మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాం. రాజ్యాంగానికి తూట్లు పొడిచిన నాడు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే కుప్పగూలుతుంది. అందుకే మరొకసారి ఈ రిపబ్లిక్ డే రోజు మన రాజ్యాంగాన్ని, మనకు ఆ రాజ్యాంగాన్ని ఇచ్చిన పెద్దలను, వారి కంట్రిబ్యూషన్ని, ఇన్ని సంవత్సరాలు మన దేశ చరిత్రలో సరైన మార్గంలోకి దేశాన్ని నడిపి ఈరోజు మనందరినీ కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న తరుణంలో ఆ మహనీయులందరినీ కూడా మరొకసారి స్మరించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ ఈరోజు దాన్ని కాపాడడానికి అన్ని రకాలుగా కాంగ్రెస్ శ్రేణులు దేశమంతా కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఉన్న ప్రజలందరికీ, మహబూబ్నగర్లో పట్టణ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ భారతదేశానికి అత్యంత గౌరవకరమైన దినం. ఇవాళ మనము 1950లో ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇస్తూ ఇవాళ భారతదేశాన్ని ఒక అభివృద్ధి పటంలో నడిపిస్తున్నది ఇవాళ రాజ్యాంగం. ఇవాళ రాజ్యాంగం నుంచే మనం అన్నీ కూడా సాధించుకున్నాం. ఇవాళ ముఖ్యంగా ఏదైతే బడుగు బలహీన ప్రజలు ఉన్నారో, అదేవిధంగా మహిళలు ఉన్నారో, యువత ఉన్నారో, అందరికీ కూడా ఒక రాజ్యాంగం వారికి ఒక కవచంలాగా ఉండి ఇవాళ అందరినీ కూడా కాపాడే విధంగా ఇవాళ రాజ్యాంగం ద్వారా మనం ఎన్నో సాధించుకున్నాం. ఇలా తెలంగాణ కూడా మనం సాధించుకున్నామంటే కేవలం అది రాజ్యాంగంలో మనకు ఇచ్చిన వెసులుబాటుతోటే మనం ఇలా తెలంగాణ కూడా సాధించుకున్నాం. ఇలా రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోతూ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాజ్యాంగంలో మార్పు ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎప్పటికీ అడ్డుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏదైతే రాజ్యాంగం మనకు అందించిందో ఆ రాజ్యాంగాన్ని ఎసొంటి చేంజ్ చేసినా కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉండదు. రాజ్యాంగాని కోసం ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే హక్కులు కలిగించిండ్రో ఇలా మనం ఇంత సురక్షితంగా, ఇంత సంతోషంగా, ఇన్ని విధాలుగా ప్రజలందరూ కూడా ఒక సమానంగా ఉన్నారంటే అది మనం అందరికీ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కే. కాబట్టి రాజ్యాంగంలో ఎటువంటి మార్పులు చేసినా కాంగ్రెస్ పార్టీ సహించదు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల వెంబడి ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకొని ప్రజాసేవ కోసమే పనిచేస్తుందని చెప్పుకుంటున్నాను.